మోంథా తుఫాన్ రాత్రి 8:30కు తీరం తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మచిలీపట్నం, కాకినాడ పరిసర ప్రాంతంలో తీరం దాటనుందని అంటున్నారు. ప్రస్తుత తుఫాను వేగం ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో, తీరం దాటిన తర్వాత కాకినాడ, అమలాపురంతో పాటు కోస్తా తీరంలో అతి భారీ వర్షాలు పడతాయి. మరోవైపు తుఫాను ప్రభావిత జిల్లాలో భారీ వర్షాలతో రహదారులపై ఆంక్షలు విధించారు. రాత్రి 7 గంటల తర్వాత జాతీయ రహదారులపై భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. భారీ వాహనాలను సురక్షితంగా లేబైలో నిలుపుకోవాలని సూచించారు. రాత్రి 8:30 గంటలకైతే తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సిచ్యువేషన్ తెలుసుకుందాం. ఉదయం నుంచి అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడ మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ఉదయం నుంచే భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఎట్లా ఉంది? శంకరి, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాపైన స్పష్టంగా కనబడుతోంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షాలు ప్రారంభమై ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఉన్న మొత్తం దాదాపుగా 190 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి కూడా హై అలర్ట్ ఉంది. మొత్తం కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం నిషేధాజ్ఞలు విధించారు. మొత్తం మనం చూడొచ్చు, శ్రీకాకుళం తీర ప్రాంతంలో ఉండేటటువంటి పరిస్థితి చూస్తే కెరటాలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం సాధారణ స్థితి కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. మొత్తం కూడా రెడ్డిష్గా మారిపోయింది. దాదాపుగా 200 నుంచి 300 మీటర్ల ముందుకు సముద్రం వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే తుఫాన్ల సమయంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి సముద్రంలో కనిపిస్తుందని స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. దాదాపుగా 300 మీటర్ల ముందుకు వచ్చింది. అంటే దాదాపుగా తెప్పలు ఎక్కడైతే పెట్టుకుంటారో జాలర్లు, అక్కడ వరకు కూడా సముద్ర తీరం కోతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అల్లకల్లోలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జాలర్లు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అనేటటువంటి ఆదేశాలను స్పష్టం ఇవ్వటం జరిగింది. గ్రామాల్లో కూడా రెవెన్యూ సిబ్బంది ఉండి మత్స్యకారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకరిద్దరు మత్స్యకారులు లోకల్గా వేట చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెప్పలు బోల్తా పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు వెళ్ళొద్దు, కెరటాలు ఉధృతి ఎక్కువగా ఉంది అనేటటువంటి హెచ్చరికలు ఇస్తున్నారు. మనం చూడొచ్చు, సముద్ర తీరంలో ఉండేటటువంటి తాజా పరిస్థితిని చూస్తే మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది. మొత్తం కెరటాలన్నీ కూడా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వేట నిషేధం విధించినటువంటి నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా ఏదైతే సముద్ర తీరం ఒడ్డునే ఉండి తమకు కావాల్సినటువంటి వలలు, అదేవిధంగా మిగిలినటువంటి సామగ్రిని బాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపుగా రేపు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి జిల్లాలో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త వర్షాలు కొంచెంగా తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఏ క్షణంలోనైనా మళ్ళీ భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్తుంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి సూచనలు ఎప్పటికప్పుడు అధికారులు ఫాలో అవుతున్నారు. దాంతోపాటుగా దిగువన ఉండేటటువంటి మండల స్థాయి అధికారులందరికీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనేటటువంటి ఆదేశాలను స్పష్టంగా ఇచ్చారు. దాంతోపాటు తీర ప్రాంత మండలాల్లో ఉండేటటువంటి అన్ని కోస్టల్ ఏరియాస్లో కూడా తుఫాన్ షెల్టర్స్లో ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనేటటువంటి ఆదేశాలను కూడా గట్టిగా ఇవ్వడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తే మొత్తం మత్స్యకారులంతా కూడా ఒడ్డున ఉండేటటువంటి తీరానికి వారి యొక్క బోట్లన్నింటినీ కూడా తీసుకువచ్చి అక్కడ ఉంచడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా రేపు ఎల్లుండి కూడా వేట ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు కూడా వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి మొత్తం వారికి సంబంధించినటువంటి సామగ్రిని అంతటిని కూడా భద్రపరుచుకునేటటువంటి పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. శ్రీకాకుళం తీరం వెంబడి ఉండేటటువంటి అన్ని గ్రామాల్లో కూడా ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, అధికారులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పర్యటిస్తోంది. ముఖ్యంగా
వరద ఏదైతే వర్షం పడుతుందో వర్షం నీరంతా కూడా పొలాల్లో స్టాగ్నేట్ అయి ఉంది కాబట్టి వరి పొలాలు అదేవిధంగా అరటి వంటి పంటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా వరి పంట అయితే పొట్ట దశకు వచ్చింది. ఒక నెల 15 రోజుల్లో కోతకు వచ్చేటటువంటి సమయంలో మొత్తం కూడా మునిగిపోయేటటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా రైతులకు భరోసా కల్పించేటటువంటి ప్రయత్నాన్ని ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. దీనిలో భాగంగా మొత్తం శ్రీకాకుళం యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలోనే ఉంది. అటు ముఖ్యమంత్రితో పాటు మిగిలినటువంటి మంత్రులందరూ కూడా ఆర్టీజీఎస్ నుంచి చేస్తున్నటువంటి సమీక్షలు, అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆదేశాలను ఎప్పటికప్పుడు దిగువ స్థాయి అధికారులకు యంత్రాంగానికి వాటిని చేరవేయటం, దాంతోపాటుగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి దానిపైన జిల్లా యంత్రాంగం చాలా దీంతో పనిచేస్తుంది పట్టుదలతో. దాంతోపాటుగా ముఖ్యంగా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా, అంటే ముఖ్యంగా కరెంట్ పోల్స్ ఎక్కడైనా పోయినా, లేకపోతే విద్యుత్ అంతరాయం కలిగినా, లేదంటే గండ్లు పడిన చెరువులకు కానీ లేకపోతే కాలువలకు కానీ గండ్లు పడినా ఇమీడియట్గా వాటిని రిస్టోర్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా కొంచెం కూడా నిర్లక్ష్యం వహించకుండా చాలా షార్ప్గా పనిచేయాలి, క్షేత్రస్థాయిలో చాలా దీనిగా నిశ్చితంగా పరిశీలించాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. గతంలో జరిగినటువంటి అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి చాలా సీరియస్గా జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించారు. మొత్తానికైతే మోంతా తుఫానుకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాపై కనిపిస్తోంది. ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. రేపు సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అయితే ఒక గంట గ్యాప్ ఇస్తే మరొక గంట భారీ వర్షం కురుస్తోంది. ఇలా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో రేపటి వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయనేటటువంటి అంచనా అధికారులు వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా అధికారులు కూడా సమాయత్తమై ఉన్నారు.